ఓకేనా? యువత మేల్కొన్న ప్రతిసారి చరిత్ర గతి మారింది. ఇప్పుడు గతి మార్చబోతున్నారా? గతి మారుతుందనే హోప్తోనే వచ్చాము అందరము, మారాలి కూడా. ఎందుకనంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ర్యాంపెంట్ ఉంది, అయినా కూడా పిల్లలు వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నారు, చదువుతున్నారు, సంవత్సరం మొత్తం కష్టపడి వస్తున్నారు. కానీ ఈ లీక్స్ అవ్వడం అనే దాని వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. అండ్ పోనీ అన్ని రాసి వచ్చినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ర్యాంపెంట్ ఉంది, దాని వల్ల కూడా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నేను పర్సనల్ గానే కాకుండా ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి మారాలి అని అనుకుంటున్నాం. ఈ రోజు ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి అంటే ప్రధాన డిమాండ్లు మీరు ఏం పెట్టారు ఒక జెన్జీ యువతగా? జెన్జీ యువతగా కలెక్టివ్లీ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీ సోషల్ ఇష్యూ, ఉమెన్స్ రైట్స్, ప్రతి దాని కోసం ఫైట్ చేయాలని అనుకుంటున్నాం. దేశంలో అసలు ఏం నడుస్తుంది? ఎందుకంటే మొన్న జంతర్ మంతర్ లో భారీ స్థాయిలో యువత పాల్గొన్నారు, ఈ రోజు ధర్నా చౌక్ లో కూడా భారీ స్థాయిలో వచ్చారు. అసలు యువత ఏం కోరుకుంటున్నారు? యువత కోరుకుంటుంది ఎడ్యుకేషన్ అందరికి యాక్సెసిబుల్ ఉండాలి, ఫ్రీ ఉండాలి, ప్రతి సామాన్య వ్యక్తికి అందుబాటులో ఉండాలి. వాళ్ళు దీనికోసం లైక్ పావర్టీలో బతుకుతూ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇండస్ట్రియల్ ఏరియాలో పిల్లలు ఎంతకైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఇబ్బంది ఉండకుండా ఈక్వల్ యాక్సెసిబుల్ టు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ అనేది ఉండాలి అనేది కోరుకుంటున్నాము. అండ్ ఈ హిందీ ముస్లిం యూనిటీ పైన డివైడ్ చేసేసి జనాల్లో ఇండిఫరెన్సెస్ క్రియేట్ చేసి ఏది లేకుండా చేయడము, ఈ ఎడ్యుకేషన్ పైన కూడా వచ్చినప్పుడు ఎవరు యూనిటీ లేకుండా ఏది లేకుండా ఇన్ని డిఫరెన్సెస్ లేకుండా అన్ని కూడా యాక్సెసిబుల్ గా ఉండాలి. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, మినిమం బేసిక్ ఉమెన్ రైట్స్, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. దేశంలో ఇవన్నీ లేవా? మీరు చెప్పినవన్నీ లేవా? ఉంటే కనిపిస్తాయి కదా, లేవు. ఎక్కడున్నాయి? రోజుకి చూసుకుంటే మొన్న నీట్ ఎగ్జామ్, ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ లీక్స్ ఆ టైంలో, అండ్ టీఎస్పీఎస్సీ మొన్న జరిగింది, 3 times అది ఫెయిల్ అయింది. సో ప్రతిసారి ఇన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్ అనేది సొసైటీలో ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళే ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఉమెన్స్ రైట్స్ మీరు చూసుకుంటే పొలిటీషియన్ లైక్ పార్లమెంట్ లోనే 54 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు రేపిస్తూ ఉన్నారు దాంట్లో. సో ఎక్కడ హెల్త్ కేర్ చూసుకుంటే చాలా మంది అసలు యాక్సెసిబుల్, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇండస్ట్రియల్ ఏరియాలో పిల్లల్ని చూసుకుంటే ఒక పాపకైతే హార్ట్ లో హోల్ కూడా ఉంది, ఆ పిల్లకి పాపం తనకు తెలియని కూడా తెలియదు. సో వీటన్నిటి గురించి మేము ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం. యువత దేశాన్ని పాలించాలి, దేశం చేతిలో, యువత చేతిలో దేశం ఉండాలని యువత కోరుకుంటున్నారా? యువత చేతిలో దేశం ఉంటే ఇంతకంటే బెటర్ గానే ఉంటుందని అనుకుంటున్నాం అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దానికంటే చాలా బెస్ట్ గానే ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడున్న వ్యవస్థలో ఏం లోపించింది మీకు? ప్రధానంగా లోపం అంటే నాయకుల లోపం, వ్యవస్థల లోపం ఉంది? వ్యవస్థలోనే లోపం ఉంది అండ్ నాయకులు దాని అంటే ఇప్పుడు చూడండి, కుల మత భేదాలు లైక్ హిందూ ముస్లిం యూనిటీ డిఫరెన్సెస్ పైన మందిర్ కడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ రామ్ మందిర్ కోసం పెట్టిన అన్ని కోట్లు తీసుకెళ్లి ఒక చదువు లైక్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మూతపడుతున్నాయి. ఎందుకు మూతపడుతున్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ మూతపడే దానిపైన లైక్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఫ్రీ యాక్సెసిబుల్ ఉండాలి, కానీ అక్కడ టీచర్స్ కి లక్షల జీతాలు ఇస్తున్నారు, కానీ అక్కడ చదువైతే ఏం జరగట్లేదు. పిల్లలకి చదువైతే వాళ్ళు ఏం చెప్పట్లేదు. పిల్లలు క్రియేటివిటీ, వాళ్ళ ఇంక్విజిటివ్నెస్, వాళ్ళు ఇవన్నీ పెరగడానికి కోసమే కదా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనే ఫ్రీ అని చెప్పి ఇలాగా దోపిడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. స్కూల్స్ అన్ని మూతపడడం కూడా కరెక్ట్ కాదు. అండ్ హాస్పిటల్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత వర్స్ట్ ఉందో మనమే చూస్తున్నాం. నేను మా అమ్మమ్మని తీసుకెళ్ళిన, మా గ్రాండ్ పేరెంట్స్ ఎవరిని తీసుకెళ్ళినా సరే హాస్పిటల్స్ అనేవి ఎంత వర్స్ట్ ఉన్నాయి, ఫెసిలిటీస్ అనేవి మనకి అక్కడే తెలిసిపోతుంది. ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడుందండి హెల్త్ కేర్? ఎక్కడుంది? అండ్ ఒక అమ్మాయి ఆఫీస్ నుంచి నైట్ టైం ఇంటికి సేఫ్ గా వెళ్తుందనే ధైర్యం పేరెంట్స్ కి ఎక్కడుంది? బయటకు పంపిస్తున్నారు, ఆడపిల్లల్ని పంపించలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తారు సేఫ్ గా అనేది కూడా లేదు. ఇవన్నీ బేసిక్ కదండి. ఇవన్నీ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పిలుపు ఇచ్చింది, మొన్న జంతర్ మంతర్ లో ధర్నా చేశారు, ఇప్పుడు రాష్ట్రాల వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో పార్టీగా రూపాంతరం చెంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉందే? అవకాశం ఉందా అంటే వాళ్ళు సీరియస్ గా తీసుకొని అవకాశం, అంటే యూత్ మూవ్మెంట్ కాబట్టి పొలిటికల్ గా వెళ్తే సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనేది అనుకుంటున్నాము. చూడాలి ఇంకా. ఆ మధ్య కాలంలో మనం చూస్తున్నాం నేపాల్లో కానీ శ్రీలంకలో కానీ కొన్ని ఉద్యమాలు జరిగినాయి జెన్జీ యువత, అట్లా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి?
ఇప్పుడు ఇంతమంది వచ్చిన్నారు కదా కాబట్టి జరుగుతుందని అనుకుంటున్నాను. శాంతియుతంగా చేస్తున్నారు. శాంతియుతంగా పీస్ఫుల్ ప్రొటెస్ట్ వల్ల లైక్ ఇవి హిస్టారికల్ గా కూడా జరుగున్నాయి ఇలాంటి పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేవి. మీరు ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేయమని అంటున్నారు కదా, కొందరు నాయకులు ఏం చెప్తా ఉన్నారు, కొందరు ఏం చెప్తా ఉన్నారు అంటే ఏం సంబంధం ఆయనకి ఏం సంబంధం లీక్ అయిన విషయంలో అనేది ఒక వాదన వస్తుంది. ఇది కేవలం వాళ్ళు చదువుకోకపోవడం వాళ్ళ మూర్ఖత్వం వల్ల అడుగుతున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోగా, ఆయన అకౌంటబిలిటీ తీసుకోకపోగా ఆయనకి ఏం సంబంధం ఉంది అనడం అనేది మూర్ఖత్వమే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏంది యువత అసలు ఏం ఆలోచిస్తుంది, ఎందుకు ఈ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఇవి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పటి వరకు గత కొన్ని ఏళ్ళుగా ఏంటంటే అది పరీక్షలైనా, అది ఉద్యోగాలైనా, అది వాళ్ళ ఇంట్లో చూసిన వాళ్ళ తల్లిదండ్రుల కష్టమైనా కూడా ఏంటంటే అది ఎప్పటిదాకా వచ్చిందంటే ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ ప్రెషర్ కుక్కర్ అనేది ఆ ప్రెషర్ భరించలేక ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఒక చిన్న సటైరికల్ గా మొదలైన ఆ పోస్ట్ అనేది పెద్ద ఎత్తున రగి ఆ యువతలో, సామాన్య యువతలో ఉన్న కోపం అనేది ఈరోజు బద్దలైంది. దానికి సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఒక డిమాండ్ ఇస్తూ ముందుకు వచ్చింది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటుగా ఏంటంటే అసలు ఈ వ్యవస్థలో ఇట్లాంటి రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి? 10 ఏళ్ళకు ముందు జరిగినాయి, 10 ఏళ్లలో ఇంకెక్కువ జరిగాయి. గత 10 ఏళ్లలో ఫాసిస్ట్ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా 140 పైగా పేపర్ లీకులు, 87 ఇట్లాంటి పేపర్లు క్యాన్సిల్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. అంత మునుపు జరిగాయి. ఇంకేంటంటే ఇప్పుడు చాలా స్పీడ్ తోటి జరుగుతున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? ఒకటి మనం అర్థం చేసుకోవాలంటే పేపర్ అది తయారు చేసే, దాన్ని ప్రింట్ చేసే దగ్గర నుండి అది ట్రాన్స్పోర్ట్ వరకు మొత్తం ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వడం. అవి ఎందుకోసం పనిచేస్తే ప్రైవేట్ కోసం, లాభాల కోసం. మొన్న ఈ సిబిఎస్ఈలో కూడా మనం చూడొచ్చు, ఏది ఎడ్యుటెక్ మన తెలంగాణలో ఇంటర్మీడియట్ పేపర్ అప్పట్లో ఇంటర్మీడియట్ ఫలితాల్లో లోపాలతోటి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సో అదే దానికి మళ్ళీ ఇవ్వడం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులుగా మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు. దేశంలో విద్య అనేది ఏ రకంగా ఉంది? నిజంగా పేదలకు అందుతుందా? అసలు ఆ కార్పొరేట్ స్థాయిలో కూడా విద్య ఉంది. అసలు విద్యా అంశంలో మీ యొక్క వాదన ఏంది? మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మేము దిశ విద్యార్థి సంఘం నుండి కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఈ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక ప్రధాన డిమాండ్ ఉందో దానికి మద్దతు ఇస్తూ మేము ఇక్కడికి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. వీటితో పాటుగా మేము నమ్మేది ఏంటంటే ఇందాక మీరు అడిగినట్టు ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఎందుకు ఇట్లా ఉంది అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం దాన్ని నశించేటట్టు చేసి, కుంటుతుండేటట్టు చేసి గత 10 ఏళ్లలో 90,000కు పైగా స్కూళ్లను మూసేశారు. ఇది జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే పేదవాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే చిన్న ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి వాళ్ళు ఏంటంటే ఫోర్స్ అవుతున్నారు. అదేదో ప్రభుత్వ స్కూళ్ళు మంచిగా ఉండని కాదు, అవి వాళ్ళ కరువు అయిపోయినాయి అవి. సో వాళ్ళ కష్టాలను పెంచుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, స్కూల్ బ్యాగులని, యూనిఫామ్లని ప్రైవేటు స్కూల్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ లాభాల కింద జరుగుతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఆ ప్రైవేటైజేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అది దానివల్ల ఏంటంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులకు జీతాలు సరిపోవట్లేదు. మొన్న మనం చూసాం దేశవ్యాప్తంగా నోయిడాలో కానీ కార్మికులు ప్రొటెస్ట్ చేయడము, జీతాలు పెంచాలని. సో ఇవన్నీ ఏంటంటే కనీసం వాళ్ళకు కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి నెలకొంది ఈ రోజు. ఇప్పుడు దేశము వెలిగిపోతుందని దాదాపు బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. దేశం వెలిగిపోతుందని. అసలు దేశంలో ఏం లోపాలు కనిపిస్తున్నాయి మీకు యువతగా? దేశం వెలిగిపోతుంది చెప్తున్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. అయితే ఆ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో సంపద ఎట్లా పోగుపడుతుంది? పైన ఉన్న 1% వద్ద 50% పైగా సంపద పోగైంది. దిగువ ఉన్న 50% వద్ద 6.4% పోగొంది. ఇదేనా మరి దేశాభివృద్ధి? ఇది దేశాభివృద్ధి కాదు. గుప్పటి మంది పెట్టుబడిదారులు, గుప్పటి మంది ధనవంతుల యొక్క అభివృద్ధి తప్ప దేశంలో ఉన్న కష్టార్జితం నిత్యం పొద్దున్న నుండి శాతం దాకా పనిచేసే సామాన్య ప్రజల అభివృద్ధి కాదు ఇది. ఇప్పుడు నేడున్న పాలకులు కూడా వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు? దేశభక్తి, దేశం అంటూ, జాతీయవాదం అంటూ సేవ చేసేది వాళ్ళకు చందాలిచ్చే యజమానులకు, ధనవంతులకు. కానీ పేరని చెప్తున్నారు, మనమంతా ఒకటని చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సామాన్య ప్రజలుగా, సామాన్య విద్యార్థులుగా మన ప్రయోజనాలు వేరు, అక్కడ రాజకీయ పార్టీలు ఏదైతే చేస్తున్నాయో వాళ్ళ ప్రయోజనాలు వేరు. నేడు మనం ఏ దేశంలో అమెరికాలో చూసుకున్నప్పుడైనా, అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది. అక్కడ ఫారెన్ పాలసీల్లో మన అంబానీ పోయి వాళ్ళకు ఒక 20 లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడ పెడుతున్నాడు. సో ఇవన్నీ మనకి ఏం తెస్తున్నాయి? నిన్న కూడా చూసుకోవచ్చు, మన అమెరికా దాడిలో మన భారతీయులు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకు? అంటే పాలకులు
వాళ్ళు ఏంటంటే వాళ్ళకు చందాలిచ్చే కంపెనీలు బయట దేశాల్లో లాభాలు ఎట్లా సంపాదించాలి, మన దేశంలో ఎట్లా సంపాదించాలి, ఇంకెక్కువ దోపిడీ చేయాలి. అందుకే వేజెస్ పెంచడం లేదు. అసలు వేజెస్ ఎట్లున్నాయి, 12,000 ఉన్నాయి, ఇప్పటి వరకు 10,000 లోపే ఉన్నాయి. 92% పైగా అసంఘటిత కార్మికులకు వేజెస్ అనుగుణంగా పెరగట్లేదు. ఇది పరిస్థితి. దేశం యువత చేతుల్లోకి రావాలి అని మనం కోరుకుంటుందే జెన్జీ యువత. ఖచ్చితంగా దేశ యువత చేతుల్లో కాకపోతే ఏంటంటే దేశ యువతకు మనకు ఏంటంటే ఒక ఖచ్చితమైన ఒక విధానం ఉండాలి. భగత్ సింగ్ ఆనాడు స్వతంత్రోద్యమంలో అన్నట్టు అప్పుడున్న కాంగ్రెస్ కానీ అప్పుడున్న ఏదైనా కూడా ఇవన్నీ కూడా తమకు ఒక గుప్పెడి మంది ధనవంతుల కోసము తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తారు అంతే తప్ప సమాజంలో ప్రతి వ్యక్తికి విద్య వైద్యం ఉచితంగా సమానంగా కష్టపడే ప్రతి వ్యక్తికి మౌలిక అవసరాలు తీరే సమాజం నెలకొనే వరకు ఇది ఇట్లే ఉంటుంది. అది స్వతంత్రం మనకు కాదు, ఆ స్వతంత్రం కొంతమంది ధనవంతులకు మాత్రమే. యువత ఆ సందేశాన్ని అందుకొని ఆ రకమైన విప్లవాత్మక మార్పు కోసం ముందడుగు వేసినప్పుడు మాత్రమే నిజమైన మనకు సమాజం నిజమైన మార్పు అనేది అప్పుడే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రోజు ఈ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చూస్తున్నాం. గతంలో కూడా మనం చూసాం. ఎప్పుడు 2014 మోదీ రాకముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమంగానైనా ఇంకా చెప్పాలంటే జనసంఘ్ ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడైనా కూడా ఇవన్నీ చూసాం. ఇవన్నీ కూడా దానికి ముందున్న పాలక వర్గంతో ఒక విరక్తి చెంది ఒక రకం ఆవేశంతో ఆ పాలకుల విధానాల వల్ల ఇవన్నీ మనకు చెప్తున్నాయి. ఏంటంటే వ్యవస్థ ఇట్నే ఉంది, పాలకులు ఒకటి పోతున్నాడు, ఇంకొకటి వస్తున్నాడు. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం ఈ చట్రంలోనే చిక్కుకుపోతున్నాం. మనం ఆలోచించాల్సిన ఇవన్నీ ఎందుకు రిపీట్ గా జరుగుతున్నాయి, ఇవి ఆలోచించి ఈ వ్యవస్థను దాటి మనం కష్టించే ప్రజల యొక్క వాళ్లకు అవసరాల రీత్యా జరిగే సమాజాన్ని భగత్ సింగ్ ఏదైతే కోరుకున్నాడో సుఖ్దేవ్ రాజుగురు అట్లాంటి సమాజాన్ని నిర్మించే దిశగా ఒక విప్లవాత్మక మార్పు సాధించడం మాత్రమే మనం ఒక యువతగా ఒక నవ సమాజాన్ని నిర్మించగలం. అది మనం ఇప్పుడు మీరు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులుగా విద్యపై పోరాడుతున్నారు. విద్యలో లోపాలు ఉన్నాయా బాగా ఏమన్నా దేశంలో? ఖచ్చితంగా విద్యలో లోపాలు ఉన్నాయి. ఒకటి మనం చూసుకోవచ్చు విద్యలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనంటే నీట్ చూసుకోవచ్చు. నీట్లో కోచింగ్ మాఫియా చూడండి, అది ప్రతి ఒక్కటి కూడా మొత్తం ప్రైవేటైజ్ చేసి కోచింగ్ సెంటర్లకు పెట్టేసి అక్కడ పేపర్లు అమ్మే విధంగా చేసి అక్కడ వాళ్ళు పేపర్ తయారు చేసే విధానంలో కానీ ఇక్కడ కానీ అట్లాగే ఐఐటీస్ యూనివర్సిటీస్లలో ఫీజులు పెంచడము, పబ్లిక్ ఫండింగ్ తగ్గించడం, బడ్జెట్లో ఫండింగ్ తగ్గించడము, ఇవన్నీ చేస్తున్నారు. సో అట్లాగే ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా వాటిని ఏంటంటే వాటిలో వస్తువులు లేకుండా చేయడము, ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే రాను ఏంటంటే ప్రభుత్వ విద్య అనేది అది నశించిపోతుంది. ప్రైవేటీకరణను ఎంకరేజ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏమన్నా కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండొచ్చా? ఒకవేళ ఉన్నా లేకున్నా ఈ ఎప్పుడైతే పేపర్ లీక్లు అట్లాగే ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ ఇవన్నీ అట్లాగే ధరల పెరుగుదల కానీ ఇవన్నీ కూడా సిస్టంతో లింక్ అయి ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అది ఏంటంటే అల్టిమేట్ గా ఎవరో ఒక ధనవంతులకు సేవ చేసే పార్టీ లాగా ఉంది ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే. సో అది కాక్రోచ్ జనతా పార్టీ పార్టీగా మారినా కూడా సిస్టమ్ ని చేంజ్ చేసే ఒక రకమైన ఉద్యమాన్ని నిర్మించేంత వరకు మార్పు రాదు. దిశా విద్యా సంఘం ఇదే నమ్ముతాము. అందుకే భగత్ సింగ్ ఇచ్చిన సందేశం సమాజాన్ని మనం అందరికీ ఉచిత సమాన విద్య, అది ఎవరికైనా కూడా ప్రైవేట్ ముక్త విద్య అనేది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం నిజమైన పోరాటాన్ని మనం నిర్మించగలం. పోరాడు చదివేందుకు, చదువు సమాజాన్ని మార్చేందుకు. తెలుగు రాదా? మేడం ఇదే చెప్పాలనుకున్నాను. మాకు నీట్ లీడర్స్ కావాలి, నీట్ లీకర్స్ కాదు. ఒక నీట్ ఒక్కటే కాదు, ఇప్పటి వరకు అనేక పేపర్లు లీక్ అవుతూనే వస్తున్నాయి. నీకు ఇంత పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా ఈ సిజేపీ అనేటువంటిది ఒక కాకతాళీయంగా ఏర్పడిన ఒక మూమెంట్ లాగా వచ్చిన ఈ మూమెంట్కి నీట్ సపోర్ట్ వల్ల మనకి నీట్ పేపర్ ఒకటి హైలైట్ అయింది. కానీ గతంలో ఎప్పటి నుంచో ఎప్పుడైతే మోదీ అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇలాంటి లీకేజీలు సునాయాసంగా అయిపోతున్నాయి. మన తెలంగాణలో కూడా చాలా మన లీకేజీలు మనకి తెలుసు. కాబట్టి ఇలాంటి లీకులు చేసేటువంటి లీడర్లు మనకొద్దు. నీట్ గా ధర్మేంద్ర ప్రధానికి ఏం సంబంధము, ఎవరో చేసిన దానికి మీరు ఎందుకు రాజీనామాకు డిమాండ్ చేస్తా ఉన్నారనే ప్రశ్న తలెత్తుతుంది కదా. ఇప్పుడు
రైలు ప్రమాదం జరిగితే రైలు మంత్రి ట్రైన్ నడపడు కదండి. విమాన ప్రమాదం జరిగితే విమానం నడిపేది విమానయాన మంత్రి కాదు, దాని జవాబుదారీ అంటారు. జవాబుదారీ అంటే అకౌంటబిలిటీ. నేను మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యవస్థలో ఇలా తప్పు జరిగింది, నా వ్యవస్థలో తప్పు జరగడం వల్ల నేను పనిచేస్తున్న పనికి నేను నిబద్ధతగా నిజాయితీగా పనిచేయలేకపోయాను అనే ఒక నిబద్ధత అన్నమాట, ఒక అకౌంటబిలిటీ అన్నమాట. దానికి బాధ్యత వహించడం అంటారు. నైతికత, మోరల్ వాల్యూస్ ఉంటే, నీతి నిజాయితీ ఉంటే ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇది తప్పు, నా వ్యవస్థలో ఎక్కడ అధికారుల లోపం జరిగింది, నేను బాధ్యత వహిస్తున్నాను అని సిగ్గు లేకుండా అందరికంటే ముందు అడగకుండా ముందే వచ్చి రిజైన్ చేయాల్సింది పోయి ఇంకా అడుక్కుంటున్నా ఇంతమంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నా కూడా సిగ్గు లేకుండా సీట్లు పట్టుకొని కూర్చున్నారు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి నీట్ ప్యూర్ నిజాయితీ ఉన్నటువంటి లీడర్లు కావాలి. ఇలా పేపర్లు లీక్ చేసే లీడర్లు మనకు వద్దు అని ఈ మూమెంట్ ని నేను సపోర్ట్ చేస్తున్నాను. లీకర్స్ కాదు, గుడ్ లీడర్స్ కావాలి. మేడం, అసలు దేశంలో జెన్జీ యుగం నడుస్తూ ఉంది. ఇప్పుడు అసలు దేశంలో యువత ఏం కోరుకుంటుంది, దేశంలో ఏం లోపాలు ఉన్నాయి, దేశంలో మార్పులు కోరుకుంటుంది యువతకి ఏం కావాలి అసలు? దేశం అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంటే యువతదే. ఒక మన శకం అయిపోయింది అంటే మన ముందు వాళ్ళదంతా అయిపోయింది. రాబోయే రోజులు, రాబోయే భవిష్యత్తు మొత్తం వాళ్ళదే. వాళ్ళు నిర్మించేదే దేశం, వాళ్ళు నిర్మించేదే చరిత్ర. ఇక రాబోయేదంతా వాళ్ళు నిర్మిస్తారు. మన భవిష్యత్తుని నిర్మించాల్సింది వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం మంచి బాట వేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న వాళ్ళది. రాబోయే తరానికి బాధ్యతలు మన బాధ్యత. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ చిదిమేస్తున్నాం. వాళ్ళ చదువుని, వాళ్ళకి రాబోయేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పర్యావరణ పరంగా చూసుకుని అన్ని రకాలుగా వాళ్ళకంటూ హోప్ లేకుండా చేస్తున్నాం కదా. అందువల్ల ఇప్పుడు జెన్జీ ఇవన్నీ తెలుసుకున్నారు. మనకేం కావాలి, ఇలాగే మనం కూర్చుంటే ఈ 75 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలోళ్లే మనల్ని పరిపాలిస్తారు. వాళ్ళ మైండ్కి వాళ్ళ చపలత్వానికి తగ్గట్టుగానే రూల్ చేస్తారు. కాబట్టి వాళ్ళని ఇంకా ఇంటికి పంపించేయాలి. ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు, నేతలు దేశం వెలిగిపోతుందని చెప్తా ఉన్నారు కదా. అవన్నీ అబద్ధాలండి, అది అందరికీ తెలుసు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేశం ఎట్లా వెలిగిపోతుందో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో మనకు తెలుసు. కానీ వాళ్ళు అంకెల గారడీ చేసి మన జీడిపీలు కానీ మన ఆర్థిక వ్యవస్థ కానీ ఎక్కడోకో చేరిపోయిందని చెప్పి తప్పుడు లెక్కలు, పేపర్ల మీద లెక్కలు చూపిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటో మన అందరికీ తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ అన్నం లేని పరిస్థితిలో, వైద్యం అందని పరిస్థితుల్లో, వైద్యం లేకపోతే, కనీస వైద్యం లేకపోతే కిలోమీటర్లు భుజాల మీద వేసుకొని శవాలను తీసుకెళ్తున్నారండి జనాలు. చచ్చిపోతున్నారు మార్గ మధ్యలోనే, ట్రీట్మెంట్ కి తీసుకెళ్తూ మార్గ మధ్యలో చచ్చిపోతున్న వీడియోలు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక దేశం వెలిగిపోవడానికి రీజన్స్ రెండేనండి, ప్రాథమికమైన రెండు. విద్య ఉందా, వైద్యం ఉందా? ఇవి రెండు ఉన్నాయా? ఉంటే వెలిగిపోతుంది అని చెప్పండి. ఇప్పుడు విద్య లోపాయకారిగా ఉంది, లీక్ అయిపోతుంది. వైద్యం అసలే లేదు. ఇంకా ఇవి రెండు వెలగకుండా దేశం ఎలా వెలుగుతుందండి? అదొక్కటి కరెక్ట్గా లేదంటే అర్థమవుతుంది కదా. సో దేశం వెలగట్లా, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా మనం వెలిగించకపోతే పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడు దేశం పాలనా పగ్గాలు యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుంది. ఖచ్చితంగా రావాలి, వస్తుందనే వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ మూమెంట్ దానికే దారి తీస్తుంది. రాబోయే రోజుల్లో మన దేశం యువత చేతుల్లోకే వెళ్ళబోతుంది. రాసి పెట్టుకోండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఒక విద్యార్థిని, ఇక్కడే చదువుకుంటాను. కానీ ఇప్పుడు పేపర్ లీక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక విద్యార్థులు ఒక పెద్ద ఆవేశంతో ముందుకు వచ్చింది. ఇది కేవలం ఒకటేసారి వచ్చిందో, మ్యాజికల్ గా వచ్చిందే కాదు. ఇది ఒక్కసారే జరగలేదు. పేపర్ లీక్స్ అనేది ఇంతకు ముందు కూడా జరిగాయి. ఈ మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో విద్యార్థుల భవిష్యత్తుని పూర్తిగా కూలదొస్తుంది. పేపర్ లీక్స్ ఒకటైతే ఇక సామాన్యులు, ఒక పేద తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ కొడుకుని కానీ బిడ్డని కానీ చదివించాలనుకుంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటది. వాళ్ళకి పూర్తి ఉద్దేశపూర్వకంగా విద్యను ప్రైవేటీకరణ చూడటం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఎవరికైతే ధనం ఉంటుందో, ఎవరికైతే సంపద ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు విద్యను కొనుక్కోగలుగుతున్నారు. ఇప్పుడు విద్య అనేది అంగట్లో సరుకు లాంటిది. దుకాణంలోకి పోతే ఎట్లా కొనుక్కుంటామో ఇప్పుడు విద్యను కూడా అట్లా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పేపర్ లీక్స్ పోని తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించినా కూడా మేము ఇక్కడ వరకు ఎన్నో ఆటంకాలు దాటుకొని పై చదువుల వరకు వచ్చినాక మేము చదివిన విద్యకి ప్రతిఫలం లభిస్తుంది అన్నటువంటి గ్యారంటీ ఇప్పుడు
మాత్రం ఒక 1% కూడా నమ్మకంగా అనిపించకుండా పోయింది. మీరు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులుగా మొదటి స్టాండ్ విద్యపై తీసుకున్నారు. అంటే విద్యా వ్యవస్థ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏమైనా లోపాలు ఉన్నాయా? ఇప్పుడు విద్యా వ్యవస్థ, ఈ వ్యవస్థలో విద్య అనేది లోపాలు ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యని అందరికీ ఈక్వల్ గా అందాలని ఎవరు కూడా రావట్లేదు. విద్య ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుందండి. ఏ రాజకీయ నాయకుడన్నా విద్య పైన, వైద్యం పైన, ఉద్యోగాల పైన దృష్టి పెట్టాడా? ఇది మన ప్రాథమిక హక్కులు. కానీ వీటిని పట్టించుకోకుండా కులమని, మతమని, లవ్ జిహాద్ అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అసలు సమస్యల్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం గ్రౌండ్ లో పనిచేస్తుంది. RSS అని, బీజేపీ అని వాళ్ళ కొత్తగా అక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇలాంటి విద్యార్థుల అసలు సమస్యల్ని పట్టించుకోకుండా అది పనిచేస్తా ఉన్నది. విద్యార్థులైనా కానీ, కార్మికులైనా కానీ, విద్యార్థులు అప్పుడు భగత్ సింగ్ అన్నారు కదండి, విద్య అనేది మనందరి ప్రాథమిక హక్కు. అవన్నీ ఏ రాజకీయ నాయకుడు మన హక్కుల గురించి మాట్లాడకపోతే ఆ ప్రభుత్వాన్ని కూలదోసే బాధ్యత మనందరి బాధ్యత అన్నారు. సో అదే అడుగులో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు కానీ రాష్ట్రాల్లో కానీ చాలా మంది దేశం వెలిగిపోతుందని చెప్తున్నారు. మీకు కనిపించట్లేదా వెలిగిపోతుందని? మీకు ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? ఎక్కడ వెలుగుతుందండి? ఇప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళండి, ఎంత మందికి విద్య దక్కుతుంది? ఎంతో మంది ఆకలి చావుకు చనిపోతా ఉన్నారు చిన్న పిల్లలు. ఉద్యోగాలు లేక 30 కోట్ల నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. నిరుద్యోగులు ఏమంటున్నారు? PhD చేసుకున్నారని కూడా మీరు పకోడీలు చేసుకుంటే మీకు ఉద్యోగం ఉంది అన్నట్టుగా మోడీ మాట్లాడుతున్నాడు. ఎలా ఉందండి? ఎక్కడ ఉందండి ప్రశాంతంగా? ఎంతమంది విలాసంగా ఉందా? ఈ మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల నుంచి చూసుకుంటే పూర్తి ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఎవరున్నారు ఇప్పుడు ప్రశాంతంగా? విద్యార్థుల్లో ఇంత ఆవేశం ఎందుకు వచ్చింది? ఇది ఒక్కసారిగా వచ్చింది కాదు, ఇంతకు ముందు నుంచే విద్య దక్కక, విద్యలో నాణ్యమైన విద్య దక్కక, ఇంకా సబ్జెక్ట్స్ లో హిస్టరీ నుంచి, సైన్స్ నుంచి సైంటిఫిక్ విద్యను దూరం చేస్తున్నారు. మొఘల్ హిస్టరీని తీసేశారు, డార్విన్ థియరీని తీసేశారు. ఇంకెలా వస్తుందండి సైంటిఫిక్ థియరీ, సైంటిఫిక్ నాలెడ్జ్ క్వశ్చన్ చేసే పద్ధతి? క్వశ్చన్ చేస్తున్న వారిని NSA అని, ఉమర్ ఖలీద్ ఎలా అరెస్ట్ చేశారు? మొన్న అసలు ట్రయల్స్ కూడా అవ్వలేదు అని అన్ని రోజులు జైల్లో ఉంచారు. అసలు యువత దేశంలో ఏం కోరుకుంటుంది? ఏం మార్పులు కోరుకుంటుంది? యువత మేము అనుకుంటుంది ఏంటంటే విద్య, వైద్యం, ఉద్యోగాలు ఇవన్నీ మన ప్రాథమిక హక్కులు. వీటన్నిటిని సాధించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ విద్య ప్రైవేటీకరణ అనేది ఖచ్చితంగా వెంటనే ఆపేయాలి. అలాగే ఈ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మేము అంటాము. కానీ దీంతో మాత్రమే మార్పు సరిపోదు. వీడి పోతాడు, తర్వాత ఇంకొకటి వస్తాడు. కానీ ఇలాంటి పేపర్ లీక్స్ ఇంకా ముందు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న పత్రాలు ప్రింటింగ్ అయినా కానీ ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పారు. ఇలా జరగకపోతే ఎందుకు జరుగుతాయి? వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? లాభాల కోసమే చేస్తూ ఉంటారు. సో విద్యా ప్రైవేటీకరణ పూర్తిగా ఆపాలి. ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో, లాభాల కోసం పనిచేసే వ్యవస్థలో విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ, తల్లిదండ్రుల కానీ, కార్మికుల కానీ ఎవరి భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా వాళ్ళకి కావాల్సింది లాభాలు మాత్రమే. వాళ్ళు అలాగే పనిచేస్తారు. విద్యార్థుల చెలగాటం ఇంకా ఇలాగే వాళ్ళు ఆడుతూనే ఉంటారు. నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఏమైనా చేయమని చెప్పిండా అనే క్వశ్చన్లు వస్తున్నాయి. ఆయన ఎందుకు రిజైన్ చేయాలి? ఆయనే కదండి, ఆయనకు వెనకాల ఆయన ఉన్నారు. ఆయన వెనకాల కూడా అతనికి మద్దతుగా ఉండేలు వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద ధనవంతులు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఇది ఒక్కసారి జరిగింది కాదు కదండి. ఇంత ముందు కూడా చాలా పేపర్ లీక్స్ జరిగాయి. అప్పటి నుంచి కూడా ఆయన ఇంకా అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉంచుతున్నారు? ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న, మద్దతుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అదొక గ్యాంగ్. మోడీ ప్రభుత్వంలో పేపర్ లీక్స్ చేసే వాళ్ళు, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒకటే మూట, ఒకటే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆట ఆడుతున్నారు. ఇప్పుడు ఈ దేశం యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుందా? ఎందుకంటే జంజీ యువత మొన్న జంతర్ మంతర్లో కూడా భారీ స్థాయిలో వచ్చినట్టున్నారు, ఇప్పుడు కూడా వచ్చారు. అంటే దేశం యువత చేతుల్లోకి రావాలని కోరుకుంటున్నారా? దేశం యువత అంటేనే దేశంలో ఉన్న అన్ని పరిస్థితుల గురించి ఆలోచించాలి. విద్య, మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పక్కన ఏ సమస్యలు జరుగుతున్నా ఆలోచించాలి. మనందరం కూడా ఆ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి భగత్ సింగ్ ఆశయాలతో పోరాడాలనే ఉద్దేశంతో నేను నమ్ముతున్నాను. మేడం మాట్లాడు. మేము ఇవాళ
ఈ డిమాండ్ ని ఎత్తుతూ వచ్చాము, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని. కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ పిలుపునిస్తుంది. ఈ డిమాండ్ చాలా అవసరమైన డిమాండ్ అని మేము నమ్ముతాము. ఎందుకంటే ఒక కంట్రీకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరు ఉన్న పదవీ కాలంలో ఇప్పటి వరకు 140 కంటే ఎక్కువ పేపర్లలో ఫ్రాడ్ జరిగింది అని తెలిసిన సమాచారం. 87 కంటే ఎక్కువ పేపర్లు క్యాన్సిల్ అయినాయి. ఇదే సంవత్సరం నీట్ యూజీ వల్ల 22 లక్షల మంది స్టూడెంట్స్ ప్రభావితం అయ్యారు. సియూఈటీ యూజీలో అవకతవకలు ఉన్నాయి, సిబిఎస్ఈ ఎగ్జామ్లో అవకతవకలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనకి కనపడేది స్పష్టంగా ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని పిలుచుకోవడానికి ఈయనకి ఏమాత్రం అర్హత లేదు. 10 ఏళ్లుగా ఏం జరగట్లేదు అంటే ప్రతిరోజు ఆయన పదవిలో కూర్చున్న రోజు దేశం మొత్తానికి సిగ్గు చేయడం మేము నమ్ముతాము. ఇప్పుడు వాస్తవంగా మేడం, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంలో అసలు ధర్మేంద్ర ప్రధానికి ఏమైనా సంబంధం? ఆయన ఏమైనా లీక్ చేయమన్నాడా? ఆయన ఎందుకు రిజైన్ చేయాలి అనే ప్రశ్న వస్తుంది. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ద కంట్రీ అండి ఆయన. కంట్రీలో ఎడ్యుకేషన్ లో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా టాప్ మోస్ట్ అకౌంటబుల్ పర్సన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇప్పుడు మీరు ఒక స్కూల్లో ఎవరైనా ఒక పిల్లలతో ఏమైనా జరిగిందంటే మీరు కేవలం ఆ పిల్లని కొట్టిన పిల్లాడి దగ్గరికి వెళ్ళారు కదా, మీరు ప్రిన్సిపల్ కాడికి కూడా వెళ్తారు కదా. మరి అట్లాంటప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రెస్పాన్సిబుల్. ఆయన పదవిలో కూర్చున్నప్పుడు ఇదంతా జరుగుతుంది. అండ్ మనం కేవలం ఇవి జరగటం కాదు కదా, వీటిపై ఏం చర్య జరగట్లేదు. మీరు చూడండి, 10 ఏళ్లలోనే ఇన్ని నంబర్లలో పేపర్ లీకులు జరిగినాయి, ఫ్రాడ్లు జరిగినాయి అని చెప్పాను. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క మనిషి పైన కన్విక్షన్ జరిగింది. అంటే ఇన్ని ఇన్వెస్టిగేషన్లు, ఇన్ని ఎంక్వైరీలు, ఇన్ని ప్రోబులు చేసి కూడా వాళ్ళు ఒక్కళ్ళ మీద కూడా ఒక్కళ్ళ మీద శిక్ష విధించారు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో ఏదో కుమ్మక్కై జరుగుతుంది అన్నది. దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లా ఉంది అసలు సిస్టమ్? ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇవాళ చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే మీరు చూడొచ్చు, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ భారీ మొత్తాన నిరుద్యోగులుగా ఉన్నారు. దాంతో చూపిస్తారు టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీ ఉందో మనకు తెలుస్తుంది అది చూస్తే. అదే కాకుండా అసలు ప్రైవేట్ స్కూళ్ళలో పెరగడం వల్ల పబ్లిక్ స్కూళ్ళలో వాళ్ళు సిస్టమేటిక్గా దాన్ని అండర్ ఫండ్ చేసి దాంట్లో మిడ్ డే మీల్స్ తగ్గించి పేద ప్రజల పిల్లలు స్కూళ్ళలోకి వెళ్లకుండా చేస్తున్నారు. పేపర్ మీద వెళ్ళొచ్చు, అందరూ జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ ఆ స్కూళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పిల్లల్ని పంపాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. అట్లా చేసి అందరి నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకోవటము, దాన్ని లాక్కోవటం అని మేము నమ్ముతాము. విద్యా వ్యవస్థ కేజీ నుంచి పిహెచ్డి వరకు ప్రతి లెవెల్లో ఇవాళ ఒక బిజినెస్ గా మారిపోయింది. ప్రభుత్వం ఇది మన బాధ్యత కాదు, ప్రజల హక్కు కాదు. మనం ఎవరికో అమ్మేయగలిగేటట్టు, కాంట్రాక్ట్లు ఇచ్చేటట్టు ఒక బిజినెస్ వెంచర్ గా మారిపోయింది. అందుకని ఇంత కరప్షన్ మనం చూస్తున్నాము, ఇంత ఎలిటిజం మనం చూస్తున్నాము. అండ్ విద్యా క్వాలిటీ కూడా దారుణంగా ఉంది. ఇవాళ ప్రజలకి సైన్స్ కానీ హిస్టరీ కానీ ఏది కరెక్ట్ గా చెప్పట్లేదు. ఒక ఎజెండా తోటి మనుషులు లాజికల్ గా సైంటిఫిక్ గా ఆలోచించకూడదని మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఇవన్నీ వీటన్నిటి ఐడియాలు చిన్నప్పటి నుంచే ప్రోగ్రామ్ చేయాలి అన్నట్టు హిస్టరీలోంచి ముగల్స్ ని తీసేయటం, సైన్స్ లోంచి ఎవల్యూషన్ ని తీసేయటం. అంటే మనం తీసేస్తే అవి మాయమైపోతాయి, నిజం వరల్డ్ లో కూడా జరగవు అని మనం అందరం నమ్ముకోవాలి అని. ఎందుకు మనం ఆలోచించకుండా బ్లైండ్ గా ఫాలో అయ్యే మషీన్స్ గా వాళ్ళు మనం తయారు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జెన్జీ యువత చాలా మంది కథను తొక్కుతా ఉన్నారు. అసలు ఏం మార్పు కోరుకుంటున్నారు యువత? అసలు ఏం మార్పు కోరుకుంటున్నారు? ఏం కావాలి వాళ్ళకి? యువతది చాలా సింపుల్ డిమాండ్ అండి. మేము కష్టపడడానికి రెడీగా ఉన్నాం, మేము చదవడానికి రెడీగా ఉన్నాం, మేము పని చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు అవి కాస్త హ్యూమన్ కండిషన్స్ లో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటి, లేదా ఒక సెక్యూర్ ఎంప్లాయ్మెంట్, లివబుల్ వేజెస్, డిగ్నిఫైడ్ లైఫ్, ఇవన్నీ మీరు మాకు గ్యారంటీ చేయాలి. ఈ దేశ యువతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ దేశ యువతే మీకు కావాలి, మీరు కావాలనుకుంటున్న డెవలప్మెంట్, 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3rd లార్జెస్ట్ ఎకానమీ వరకు తీసుకెళ్ళడం ఎవరు? ఈ దేశంలో కష్టజీవులు వాళ్ళ పిల్లలే కదా ఈ దేశ సంపద అంతా తయారు చేసేది. సో మా డిమాండ్ చాలా సింపుల్. మా హక్కు ఏదైతే ఉందో, మా అమ్మ నాన్నల కష్టార్జితంతో పాటు పిల్లలు ఇవాళ స్కూళ్ళకు కూడా చేరలేకపోతున్నారు అంటే అక్కడ ప్రాబ్లం వాళ్ళ పిల్లల్లో కాదు, ఆ సిస్టంలోనే ప్రాబ్లం.
అందరికీ ఉచిత సమాన విద్య అందించాలి అని మా ఫౌండేషనల్ డిమాండ్. మేము దిశ అని ఒక ఇండిపెండెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. అందరికీ ఈ ఫ్రీ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, నో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. పేపర్ లీక్స్ కోసం ఆబ్వియస్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలి. ప్రింటింగ్ ఎగ్జామ్ పేపర్లన్నీ ప్రైవేట్ ప్రెస్సుల్లో కాదు, గవర్నమెంట్ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్సుల్లో ప్రింట్ అవ్వాలి. అలాగే అందరికీ స్ట్రిక్ట్ పనిష్మెంట్ దక్కాలి ఎవరైతే పేపర్ లీకల్ చేస్తున్నారో వాళ్ళందరూ. ఈ రోజు హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు, విద్యార్థులు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సెక్యులర్ సోషలిస్టు డెమోక్రటిక్ పేరు మీద ఏర్పడ్డ ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాంగ్ చుక్చు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రియమైన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ దేశంలో 12 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా లక్షలాది మంది, కోట్లాది మంది పేద బడుగు బలైన వర్గాల యొక్క విద్యార్థులు వాళ్ళ చదువులకు సంబంధించి వచ్చినప్పుడు నీట్ పేపర్ ఎట్లా లీక్ అయిందో ఈ దేశ విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని విభజిస్తూ పాలిస్తున్న ఈ దేశ ఆధిపత్య ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఏర్పడ్డ ఈ రోజు హైదరాబాద్ లో, మన ఢిల్లీలో, నిన్న పూణేలో, ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నది. కాబట్టి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ దేశంలో కోట్లాది మంది విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రత్యేకమైన విద్యాశాఖ కేటాయింపు చేసి గొప్పగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనుషులను మతాల ద్వారా విభజిస్తున్న సందర్భం, మనిషిని మనిషిగా చూడాలని ఈ కుల వ్యవస్థలో ఈ రోజు జరుగుతున్నటువంటి అసమానతలు, నిరుద్యోగులు, ఆకలి సమస్యలు, కార్మిక హక్కుల చట్టాలు, ఇవన్నీ కూడా ఈ దేశ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చక ప్రజలు ఆగ్రహపడుతున్నారు. ఇప్పుడు విభజించి పాలిస్తున్నారని మీరు అంటున్నారు దేశంలో, కానీ దేశం వెలిగిపోతుందని వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు 100 కోట్ల మంది హిందువుల పేరు మీద వాళ్ళ సెంటిమెంట్ వాడుకొని ప్రభుత్వంలో నిలబడి మాట్లాడుతూ ఒరిగిపోతున్నారు. అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారండి. వాళ్ళు డంబాచార టక్కు టమార గజకొరణ గోకర్ణ పేరు మీద డంబాచార ప్రచారం ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడానికి మతాన్ని ఒక పావుగా వాడుతున్నారు. కానీ ప్రజలు, హేతువాదులు, సెక్యులరిస్టులు, సమానత్వాన్ని కోరేటువంటి మేధావులందరూ ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఇవాళ దేశంలో జంజట్ ఉద్యమానికి మరో కారణమవుతున్నటువంటి సందర్భం. ఇవాళ అదే ప్రభుత్వం కరెక్ట్ ఉన్నప్పుడు మరి ఉద్యమాలు ఎందుకు వస్తాయి? కాక్రోచ్ లాంటి జనతా పార్టీ ఎందుకు వస్తుంది? యువకులు ఈ లక్షలాది మందిగా ఈ హైదరాబాద్కి ఎందుకు వస్తారు? ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యాశాఖ ఎందుకు తొలగించమంటారు? ఈ దేశంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాదు, ఈ దేశంలో పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. అదే రకంగా మతాల పేరు మీద మనుషులు విభజిస్తా ఉన్నారు, అసమానతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సామాజిక సమస్యలు. ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ నిరుద్యోగ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక్రోచ్ లాగా ఈ దేశంలో ఉన్న యూత్ అంతా కూడా సిస్టాన్ని నాశనం చేస్తున్నారు అన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు జెన్జీ యువతకు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు, ఓయూ విద్యార్థులుగా మీరు మద్దతు ఇస్తున్నారు. మీ డిమాండ్ ఏంది? ఇంకా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే దానితో పాటు ఇంకేమైనా డిమాండ్ ఉన్నాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఈ దేశంలో ఇది భారత రాజ్యాంగం ప్రకారంగా సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రటిక్ కాబట్టి మనుషులు అన్ని మతాలను సమానంగా చూడాలి. కానీ ఒక మతం పేరుతోనే రాజకీయం చేసి మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించి మతకు కల్లోలు సృష్టించే ప్రయత్నంగా చేస్తూ డంబాచార ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఓయూగా ఇక్కడ మేము చెప్తున్నది ఏమంటే, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ దేశంలో పాలన అభివృద్ధిపరమైనటువంటి ప్రజాపాలనగా ఉండేటువంటి ప్రయత్నం జరగాలి. కానీ మనుషుల మధ్య ఇట్లా అసమానతలు పెంచి పోషించే 12 సంవత్సరాలుగా మనం చూస్తున్నామండి. ఈ దేశానికి ఏం వాగ్దానాలు ఇచ్చారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎటువైనాయండి ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రిని అడదలుచుకున్నా ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని గొంతెత్తుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తక్షణమే రాజీనామా చేయకపోతే ఉస్మానియా గడ్డే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి అడ్డ ఒక ఉద్యమ గడ్డగా అయ్యి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లదించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. నేను మీ అందరికీ అపరిచితుణ్ణి. నేను నా వాయిస్ని మాత్రమే వినిపించాలనుకున్నాను, కానీ నా ఐడెంటిటీ తోటి సంబంధం లేదు. కాబట్టి నా వాయిస్ని, నా గళాన్ని మన దేశంలో ఉన్న అందరి యువత పేరు మీద నేను వినిపించాలనుకున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. ఈరోజు మన దేశంలో ఒక నియంతృత్వ రాజకీయం నడుస్తుంది. నేను ఎవరికి ఎగనిస్ట్గా మాట్లాడదలుచుకోలేదు.
నేను ఓన్లీ వ్యవస్థ మీద మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. వ్యక్తుల మీద మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనము బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశం ఆల్రెడీ నేర్చుకుంది ఏంటంటే విభజించి పాలించు. అలాగా విభజించి మతం పేరు మీద చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. దానిలో చాలా మంది ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే మన దేశ యువతకి, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కావాల్సింది మంచి పాలన. అది మాత్రమే అడుగుతున్నాం మనం, ఇంకేమీ అడగట్లేదు. ఎందుకంటే మనం ఈ దేశంలో పుట్టినందుకు అది మన బర్త్ రైట్. And as a citizen of India, I want to raise my voice against the corrupted governments and their unnecessary, unwarranted thoughts about the governance. So మీరు ఏదైతే ప్రైవేటైజేషన్ తీసుకొస్తున్నారో దానివల్ల చాలా నెగటివ్ థింగ్స్ జరుగుతున్నాయి విత్ ఇన్ ద సిస్టమ్. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఎవరో ఒకరు రిజైన్ చేయాలనో లేదంటే ఏదో ఒక పార్టీ పరంగా తీర్థం పుచ్చుకోవాలనేది కాదు ఇక్కడ విషయం. కావాల్సింది మనం చేయాల్సింది అనేది మన యువతకి ఒక మంచి ప్లేస్ ఉండాలి మన దేశంలో. మంచి యువతకి మంచి ఫ్యూచర్ బాగుండాలి. ఇంకొకటి, దేశ యువత అనే వాళ్ళు జాబ్ సీకర్స్ ఉండాల్సిన అవసరం లేదు. జాబ్ క్రియేటర్స్ లాగా తయారవ్వాలి. అలాగా తయారు చేయండి మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని. మీరు ఎడ్యుకేషన్ ఎంతసేపు బ్రిటిష్ వాళ్ళది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మీరు జాబ్ క్రియేటర్స్ని తయారు చేయండి. అప్పుడు ఈ జాబ్ ఇష్యూస్ ఇవన్నీ ఏమి ఉండవు. అంటే నిరుద్యోగతం ఇదంతా ఏముండదు కదా. సో జాబ్ క్రియేటర్స్ తయారు చేయండి. అండ్ దీనికి చేయాలంటే మీరు ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ implementing Gurukul system of education in the modern way. There are already some schools in India, one in Vijayawada and other in Pune. They are implementing education system in the best possible way. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ అన్ని సిటీస్లో కానీ అన్ని మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా మంది పొలిటీషియన్స్వే ఉన్నాయి. సో వాళ్ళు చాలా లక్షలు దొబ్బుతున్నారు. ఫస్ట్ దొబ్బిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇన్ రిటర్న్? మళ్ళీ అలాగే ఏదైతే యువత చిన్నపిల్లలు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నిరుద్యోగానికి బలవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ నేర్పించబడట్లేదు. స్కిల్స్ ఎప్పుడు నేర్పించబడతాయంటే వాళ్ళకున్న లోపల ఉన్న ఆ స్కిల్స్ని, అంటే వాళ్ళు ప్రతి అబ్బాయికి అమ్మాయికి లోపల ఒక చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక స్కిల్స్ ఉంటాయి. అది దేవుడు ఇస్తాడు డైరెక్ట్గా. ఆ స్కిల్స్ని మనం కాపాడుకోగలగాలి. అది దానికి ఒకటే ఒక సొల్యూషన్. దేశవ్యాప్తంగా యువత కదిలి వస్తూ ఉన్నారు. మొన్న జంతర్ మంతర్లో కానీ, పూణేలో కానీ, ఈరోజు హైదరాబాద్లో. అసలు దేశంలో ఏం మార్పులు కోరుకుంటుంది యువత? ఇప్పుడు నేను కనుక ఒక యువతని రిప్రజెంట్ చేయాలనుకుంటే మాత్రం నేను కోరుకునేది మంచి పరిపాలన. అంటే నియంతృత్వం లేకుండా ఓపెన్గా ఉండాలి. ప్రెస్ కూడా ఫ్రీగా ఉండాలి. అందరికీ చెప్పుకోగలగాలి. ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయగలిగేటట్టుగా స్వతంత్రం ఉండాలి. మనము ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాము, కానీ మనం ఫ్రీడమ్ లేదు ఇక్కడ. మనకి 1947లో ఫ్రీడమ్ వచ్చిందని అందరం అనుకుంటాం. అదొక భ్రమలో ఉన్నాం మనం. బట్ ఫ్రీడమ్ ఎవరికి లేదు ఇక్కడ. అంటే దేశం వెలిగిపోతా ఉందని దేశ పాలకులు చెప్తా ఉన్నారు కదా. దేశం వెలిగిపోయేది వాళ్ళ ఇంట్లో లైట్, ఫ్లడ్ లైట్స్ కింద వెలుగుతుంది అంతే తప్ప నిజంగా దేశం ఏం వెలగట్లేదు. చాలా చీకటి అంధకారంలోకి వెళ్ళిపోతుంది. దాని నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది తొందరగా యువత కనుక మేల్కోలేకపోతే మాత్రం మనం చాలా ఎలా వెళ్ళిపోతామంటే కొన్ని దేశాలు ఉన్నాయి అత్యధిక దరిద్రంలోకి వెళ్ళిపోతున్నాం. మన దేశంలో ఉన్న సంపద, మన దేశంలో ఋషులు చేసుకున్న పుణ్యాల వల్ల మనం ఇంత బతుకుతున్నాం, హ్యాపీగా బతకగలుగుతున్నాం. లేకపోతే చాలా ఎప్పుడో మనము చాలా అంధకారంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? అంటే మీరు ప్రధాన డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. దానికి కాకుండా ఇంకేమైనా డిమాండ్స్? నేను యాక్చువల్గా డిమాండ్ చేయలేదండి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని. యాక్చువల్గా మనము రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ని అడ్రస్ చేయాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు డెఫినెట్లీ. సో మనం అడ్రస్ చేయాల్సింది రూట్ కాజ్. మీరు టెంపరీ సొల్యూషన్ చేస్తే అది మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి అడ్రస్ చేయాల్సింది రూట్ కాజ్ అనమాట. సో ఎలా చేస్తాము అంటే గురుకుల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయండి. దెర్ ఈస్ అ స్కూల్ ఇన్ విజయవాడ కాల్డ్ వికాస విద్యావనం. ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. అలాంటి స్కూల్స్ని ఎక్కువగా పెట్టండి త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ తెలంగాణ. ఒక్కొక్క జిల్లాలో మినిమం ఒక 10 స్కూల్స్ అలాంటివి పెట్టండి. చాలా మంది పిల్లలు బాగుపడతారు. వాళ్ళకున్న స్కిల్స్ని రక్షించబడతాయి. దానివల్ల వాళ్ళు జాబ్ క్రియేటర్స్ అవుతారు, జాబ్ సీకర్స్ కారు. అప్పుడు మన దేశం అద్వితీయంగా వెలుగుతుంది. ఇప్పుడు ఏదైతే మన పొలిటీషియన్స్ చెప్తున్నారో ఇండియా వెలిగిపోతుందని, ఆ వెలుగు అనేది వాళ్ళ నుంచి వస్తుంది. ఆ వెలుగు అనేది చిన్నపిల్లల నుంచి వస్తుంది. ఫస్ట్ వాళ్ళ నుంచి, ఆ స్టేజ్ నుంచి మనము వాళ్ళని ప్రేమగా పెంచి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ప్రొవైడ్ చేసి జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మన దేశం అనేది అద్వితీయంగా వెలుగుతుంది. ప్రపంచంలో గొప్ప శక్తి అవుతుంది. దానికి ఏ లీడర్ అవసరం లేదు. అందరూ ఒక లీడర్స్ కావాలి. ప్రతి ఒక్క సిటిజన్ ఒక లీడర్ కావాలి.
ఓకే థ్యాంక్ యూ ఫర్ మీరు ఎందుకు అపరిచితులుగా ఉండదలుచుకున్నారు? ఆ గ్లాసెస్, క్యాప్, నా వాయిస్ ఇంపార్టెంట్ కానీ నేను ఐడెంటిటీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నా వాయిస్ ఇంపార్టెంట్. నేను అపరిచితునే అవుదానుకుంటున్నాను. ఇంకా చాలా నెలలు ఆ సంవత్సరాలు మేబీ ఐ మే గెట్ ఇన్ టు దిస్ థింగ్ డైరెక్ట్, బట్ యాజ్ ఆఫ్ నో I want to be an anonymous person. I prefer to be anonymous. Thank you. ఏంది ఇప్పుడు